వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతీయ జనతా పార్టీ అనగానే అయోధ్య రామాలయం గుర్తొస్తుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, నేతలు ఇచ్చేటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. బేసిక్గా హిందుత్వ సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీకి ముద్ర పడిపోయింది అనేది అందరికీ తెలిసిందే. హిందుత్వం కోసమే దాదాపు పార్టీ అనేది. సరే, అది ఒక ఎత్తు అయితే, తిరుమల తిరుపతి వివాదంలో ముఖ్యంగా సింథటిక్ నెయ్యి కల్తీ చేసినటువంటి, అసలు నెయ్యే కాదు బేసిక్గా, బట్ ఆ పేరుతోటి వార్త నడుస్తుంది కాబట్టి అనుకోవడం తప్ప, చాలామంది మీరు సూచించినట్టుగా అది సింథటిక్ ద్రావకం అంతే, నెయ్యి కూడా కాదు. ఆ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది, అందులోనూ టీటీడీ బోర్డులో ఉన్నటువంటి బీజేపీ నేతలు వీళ్ళు మాత్రమే మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ ఇప్పటిదాకా ఎందుకని దాని మీద స్పందించలేదు. ఢిల్లీ లెవెల్లో కూడా ఎందుకని స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు లేదు చంద్రబాబు నాయుడు గారు అంతా చెప్తున్నా, ఎందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలు మౌనం పాటిస్తూ వస్తున్నారు. సంయమనం పాటిస్తున్నారనడం కాదు, మౌనం పాటిస్తున్నారనాలి. అదే అయోధ్య రాముడి గురించి ఎవరైనా మాట్లాడితే, లేదు నిన్నే చూసాం వారణాసిలో ఇఫ్తార్ విందు అని చెప్పని, దానికి సంబంధించి అయితే ఈ పార్టీకి ఏ మాటలు మాట్లాడారు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదానికి వీళ్ళు ఇలా చేస్తే ఎందుకని దాని మీద మాట్లాడలేదు? అయితే ఇక్కడ ముందుగా ఒక ఆడియో వినిపిస్తాను, వినండి. ఫైనల్గా సమగ్ర విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది. ఫైనల్గా ఆ విచారణ రిపోర్ట్ బయటకు వచ్చే వరకు మాట్లాడి ఉండవలసింది కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సబ్జూడిస్ అవుతుందని, అట్లా సబ్జూడిస్ అని కాదు. అసలు మనం విచారణ వేసినాక విచారణలో అవుట్పుట్ రాకముందే యాజ్ ఇట్ ఇస్ గానే మనకి మీడియా ట్రయల్ బై మీడియా జరిగిపోతుంది. అదిగో దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అని చేసేసి రంగు వేసేస్తా ఉంది మీడియా. మన దగ్గర లిబరల్ ఇర్రెస్పాన్సిబుల్ మీడియా సంస్థలు చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా చాలా మంది ఉంటారు. పార్టిజన్ వెళ్ళిపోయారు. ఒక పక్కన ఆ సమస్య ఉన్నప్పుడు ప్రజలచే ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్యతలు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డెఫినెట్గా రిపోర్ట్ వచ్చే వరకు ఆగుంటే బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఇప్పుడు ఆల్రెడీ పర్టికులర్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతుడు సబ్జెక్ట్ కాబట్టి ఈ విధంగా చేసి ఉండరు అనేది నా నమ్మకం. ఎవరి నమ్మకాలు వాళ్ళకి ఉంటాయి కదా, దాని ప్రకారం ఒకవేళ జరిగిన గొంతు మీకు సుపరిచితమే. విజయవాడ వెస్ట్ మన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే, ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇది ఒకనొక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఆయన కూడా సీనియర్ జర్నలిస్టే. లడ్డు అంశంలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే స్వామివారి సన్నిధిలో అలా చేసి ఉండరు అనేది ఆయన నమ్మకం అని ఆయన చెప్పారు, ఒక బీజేపీ ఎమ్మెల్యేగా. మరి భానుప్రకాష్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకని దీని మీద మాట్లాడుతున్నారు, ఎందుకని పోరాటం చేస్తున్నారు? అలాగే మీడియా సంస్థలు, లిబరల్ మీడియా సంస్థలు ట్రయల్ చేసేస్తున్నాయి. అంటే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా ట్రయల్ చేసేసారని అనుకోవాలా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడీబీ రిపోర్ట్ అది కరెక్ట్ కాదా? తర్వాత ఎన్డీఆర్ఏ రిపోర్ట్లో వచ్చినటువంటి వివరాలు, జరిగినటువంటి స్కామ్, ఇవన్నీ సాక్షాత్తు సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు కదండి. 2022 మే 21 అనుకుంటా సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు కదా, సిఎఫ్టీఆర్ఐకి పంపించాము ల్యాబొరేటరీకి అని చెప్పి. సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ కూడా తొక్కిపెట్టారు కదా ఇన్నాళ్ళు. అవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకని చెప్పి వాళ్ళు కలిపి ఉండరు అని, ఇంకోటని ఎందుకు ఈ కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడడం? అండ్ కూటమి నేతలు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి చాలామంది ఆలోచిస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. బట్ కొంతమందికి ఏంటంటే జర్నలిస్టులతో ఉన్నటువంటి సత్సంబంధాలు, ముందు నుంచి ఉన్నటువంటి రిలేషన్, వీటితోటి ఆబ్లిగేషన్ లాగా వెళ్తున్నారు. చూసుకోవాలి కదా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి, వాటికి ఏం మాట్లాడాలనేది చూసుకోవాలి కదా. మాట్లాడి ఉండకూడదు ముఖ్యమంత్రి కానీ ఇంకొకళ్ళు కానీ. అంటే అంత పెద్ద అపచారం జరిగింది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పెద్ద సిట్ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అందులో మెన్షన్ చేశారు. అంటే ఇన్నాళ్ళు మాట్లాడడం, ఇప్పుడు మాట్లాడకూడదని ఏం లేదు, బట్ అనవసరం కాబట్టి ఆ మాటలు వాడట్లేదు అక్కడ, అంతే తప్ప వేరేం లేదు. ఏమేం కలిపారో అన్నటువంటి దానికి, ఆ లాబ్సా అంటే ఏంటి, ఏ కెమికల్ అది, ఆ తర్వాత సింథటిక్ రావడానికి ఏమేం చేశారు, ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి కదా.
ఏకసభ్య కమిషన్ ఆల్రెడీ దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా చేస్తోంది కదా, అది కూడా రిపోర్ట్ రేపు మాపు వస్తుంది. ఆల్రెడీ ఎస్ఐటి రిపోర్టు వచ్చింది, కేసు ట్రయల్కి వెళ్తుంది. ఎవరు చేశారు చేయించారు అనేటువంటి దానికి చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఏ బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళాయి, ఎక్కడ ఆస్తులు కొన్నారు, ఏం చేశారు, ఎంతమంది ఉన్నారు అని. ఇవన్నీ జరిగి ఆల్రెడీ లంచాలు తీసుకున్నాము, మేము తప్పు చేశాము అని అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి, అందులో నిందితుడిగా ఉన్న వ్యక్తే 33 లక్షల రూపాయలు క్యాష్ని వెనక్కి ఇచ్చాడు, బంగారు డాలర్లు వెనక్కి ఇచ్చాడు. తప్పు ఒప్పుకున్నాడు, తప్పు చేశామని ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా దీని మీద ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు ఇది? అది భక్తుల మనోభావాలు మళ్ళీ దెబ్బతీయడం కదా లడ్డు విషయంలో? ఆలోచించాలి కదా. పారదర్శకంగా ఉండాల్సినటువంటి చోట గంపగుత్తగా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ముందే పెట్టేసుకొని 2 టర్ములలో కూడా ఇష్టం వచ్చినట్టు చేసి, అందులోని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాలతోటే ఇవన్నీ చేశారని ఎక్కడ అనలేదని అక్కడ కూడా చెప్పారు. చేసినటువంటి నిందితులు ఎవరు, ఏ ఉద్దేశంతో, ఏ దురుద్దేశంతో చేశారు అన్నటువంటిది బయట పెట్టాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది కదా, ఎందుకని ఇన్వాల్వ్ అవ్వలేదు? ఇదే భక్తులు చాలామంది అడుగుతున్నటువంటిది. అంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో వ్యక్తపరుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏ ఒక్కళ్ళు కూడా సరిగ్గా దీని మీద స్పందన అనేది ఉండట్లేదు. ఎక్సెప్షనల్ సత్యకుమార్ గారు కావచ్చు, లేదు అంటే భానుప్రకాష్ రెడ్డి గారు కావచ్చు. మిగతా బీజేపీ నేతలు ఎవరు కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారు ఉన్నారు, మరి ఆయన ఈ విషయంలో ఎందుకని స్పందించలేదు? ఎందుకని బీజేపీ నేతలు దీని మీద మాట్లాడలేదు? అంటే రిపోర్ట్స్ ఉన్నా కూడా రిపోర్ట్స్ వాళ్ళకి అర్థం కాలేదా, లేదంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో ఉన్న రిలేషన్స్ ఏమన్నా ఇంకా ఉన్నాయా? ఈ అనుమానాలు కూడా కలుగుతున్నాయి అంటున్నారు చాలామంది. ఏదేమైనప్పటికీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మాత్రం ఎందుకో సమంజసం కాదేమో అని అనిపిస్తోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం, మళ్ళీ దీని మీద ఏమైనా ఎక్స్ప్లెనేషన్లు లేదా దీనికి ఇంకా ఏమైనా వర్షన్స్ ఇవన్నీ వస్తాయా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆల్రెడీ దీన్ని పట్టుకొని తిప్పుతూనే ఉంది. ఓ పక్కన ఇది దర్యాప్తుని ప్రభావితం చేస్తుంది అనడానికి లేదు, కానీ జరిగినటువంటి తప్పుని ఇగో జరగలేదని కూటమి వాళ్ళు చెప్తున్నారు, ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు పవనే చేశారు అనేటువంటి నెరేటివ్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఖండించాల్సినటువంటిది, అట్ ద సేమ్ టైం ఏం జరిగింది అనేది బయట పెట్టారు. పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి పబ్లిక్ అందరికీ తెలిసేలాగా, వీళ్ళకి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.